హాయ్ అండి. రొయ్యలు గోంగూర రొయ్యలు అరకిలో తీసుకున్నానండి. దీంట్లో పసుపు నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నానండి. కడిగినాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టి ఉడకనిచ్చేసానండి. ఇందులో నీసు వాటర్ పోయేంత వరకు. అలాగే 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఇవి గిన్నెలో వేసుకొని మొత్తం ఉడకబెట్టుకోవాలండి. అలాగే ఇందులో ఒక టమాటా తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది మెత్తగా ఉడకనిచ్చేయాలండి. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. గోంగూర ఉడుకుతుంది కదండి. ఈలోపు కూరలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. స్పూన్లు పోసుకున్నానండి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క 2-3 లవంగాలు తీసుకుని ఒకసారి కలుపుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయ మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇది కొద్దిగా వేగాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి. ఉల్లిపాయలు మగ్గింది కదండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కలిపేసుకుంటున్నాను అంతా. ఈ అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేసుకున్నామండి. ఇవి వేగిపోయినాయి కదండి. ఇందులో ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నాము. ఇవి వేగుతూ ఉంటాయండి. లోపల పెట్టేసుకున్నాం. గోంగూర ఉడికినాక చూపిస్తాను కదండి. ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది. ఉప్పుతో మెత్తగా అలగొట్టుకున్నాక మీకు చూపిస్తాను. గోంగూర మొత్తం రుబ్బేసుకొని గిన్నెలోకి తీసేసుకున్నానండి. రొయ్యలు ఒకసారి చూసుకున్నామండి మూత తీసి. ఒకసారి కలుపుకున్నాం. అలాగే ఇందులో 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువగా ఉండాలి. కొద్దిగా పసుపు మొత్తం కలుపుకొని మీకు చూపిస్తాను. కారం వేసుకొని కలిపేసుకున్నాం కదండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నామండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాం. ఇది దగ్గర పడినాక అప్పుడు గోంగూర వేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి. మూత తీసుకొని దగ్గర పడినాను. చూడండి, కూరలో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం రుబ్బుకొని పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒకసారి కలిపేస్తాను. కలుపుకున్నాక మీకు చూపిస్తానండి. చూడండి, మొత్తం కలిపేసాను. ఇందులో ఉప్పు చూసుకున్నామండి. ఉప్పు సరిపోద్దా లేదా. ఇందులో అయితే ఉప్పు సరిపోలేదండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. ఇది ఒక 5 నిమిషాలు సన్నమంట మీద మగ్గాలండి. 5 నిమిషాలు మగ్గాలి కదండి. మూత పెట్టేసుకుని 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుని చూడండి, కూరలో నుండి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇందులోనే 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నామండి. ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాం. కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి అయిపోయిందేమో మూత తీసి చూసుకుందాం ఒకసారి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎంతో సింపుల్గా ఉండే గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.